Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 121 maths classes. Now we are at what 122 maths class. And maths concept number is 44. That 44th maths concept is what? Volume and surface area. Under this volume and surface area, we completed what? 7 models. Now we are at what? 8th model. What is this 8th model? A block of wood is in the form of cube. ఒక వుడ్ పీస్ ఉందట, అది క్యూబ్ ఫామ్లో ఉందట. ఆఫ్ లెంత్ 4 మీటర్. హౌ మెనీ రెక్టాంగులర్ డైసెస్ ఆఫ్ డైమెన్షన్స్ 10, 25 సెంటీమీటర్ కెన్ బి మేడ్. ఇది మీటర్లో ఉంది, సెంటీమీటర్లో ఉంది. 4 మీటర్స్ యొక్క వుడ్ పీస్ ఉందంట. ఎట్లా ఉంది? అది క్యూబ్ ఫామ్లో ఉంది. అంటే దాని యొక్క లెంత్ అయినా ఎట్లా ఉంది? 4 మీటర్స్ ఉంది. హైట్ అయినా 4 మీటర్స్ ఉంది. దాని బ్రెడ్త్ అయినా 4 మీటర్స్ ఉన్నది క్యూబ్ అన్నాడు. అట్లాంటి క్యూబ్ నుంచి ఇట్లాంటి 10, 25 సెంటీమీటర్స్ బ్రెడ్త్ ఎల్బిహెచ్లు ఉండే విధంగా రెక్టాంగులర్ క్యూబ్స్ ఎన్ని తయారు చేయొచ్చు అని అంటున్నాడు. మనకి ఇట్లా ఒకదాని నుంచి ఇంకోటి కట్ చేయడం కానీ, ఒకదానిలో ఇంకొకరిని ఎన్ని పడతామని చెప్పడం కానీ ఎట్లా చెప్తాము? వాల్యూమ్ ఆఫ్ బిగ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్. సో స్మాల్ వాల్యూమ్ డివైడెడ్ బై బిగ్ వాల్యూమ్. సో ఫస్ట్ క్యూబ్ గురించి చూద్దాం. క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 4 మీటర్స్ ఉన్నది. ఈ సెంటీమీటర్లో ఉంది కాబట్టి ఇది 4 ఇంటూ సెంటీమీటర్లకు మార్చండి. 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 400 సెంటీమీటర్స్. దెన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 400 హోల్ క్యూబ్ అవుతుంది. అంతేనా? 400 హోల్ క్యూబ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 400 హోల్ క్యూబ్ అవుతుంది. ఇంటూ ఇక్కడ మళ్ళీ ఏం కావాలి? దీని వాల్యూమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ డైసెస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎల్ ఎంత? 10, బి ఎంత? 20, హెచ్ ఎంత? 5. సో 10, 20 200, 200 5 1000. ఓకేనా? 10 ఇంటూ 20 ఇంటూ 5. సో 2 5 10, 1000 వస్తుంది. 1000 సెంటీమీటర్ క్యూబ్. ఇది కూడా సెంటీమీటర్ క్యూబ్. సో ఈ 400 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 400 ఇంటూ 400 ఇంటూ 400 సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా? ఇప్పుడు నంబర్ ఆఫ్ డైసెస్ ఆర్ పీసెస్. నంబర్ ఆఫ్ పీసెస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? బిగ్ వాల్యూమ్ డివైడెడ్ బై స్మాల్ వాల్యూమ్. బిగ్ వాల్యూమ్ దేంది? క్యూబ్ది. స్మాల్ వాల్యూమ్ దేంది? క్యూబాయిడ్ది. ఓకేనా? క్యూబ్ వాల్యూమ్ ఎంత ఉన్నది? 400 ఇంటూ 400 ఇంటూ 400 డివైడెడ్ బై ఇది ఎంత ఉంది? 1000. 0 0 0 0 0 0 గెట్ క్యాన్సల్డ్. సో 4 4 జా 16. 1 2 3 0. 16,000 dices can be made from that what? 4 meters cube model. 4 meters cube model wood piece. అర్థమైందా? ప్రాబ్లం ఏం చేసినామో, ఒక వుడ్ పీస్ ఉన్నదట, బ్లాక్ ఆఫ్ వుడ్ ఉందంట. అది ఎంత ఉంది? దాని ఎడ్జ్ ఫేస్ లెంత్ 4 మీటర్స్ ఉన్నది. ఎడ్జ్ ఫేస్ లెంత్ 4 మీటర్స్ కనుక ఉంటే ఆ 4 మీటర్స్ ఉన్న ఎడ్జ్ ఫేస్ లెంత్ తోటి, అంటే దాని యొక్క లెంత్ 4 మీటర్సే, బ్రెడ్త్ 4 మీటర్సే, హైట్ కూడా 4 మీటర్సే ఉంటే దాన్ని క్యూబ్ అంటాం. అట్లాంటి దాని నుంచి 10, 25 సెంటీమీటర్స్ ఉన్న రెక్టాంగులర్ క్యూబాయిడ్స్ని తయారు చేయాలనుకుంటున్నాం, కట్ చేయాలనుకుంటున్నాం. కట్ చేస్తే ఎన్ని పీసెస్ వస్తాయి అని అంటే, ఎన్ని పీసెస్ వస్తాయన్నా సరే, ఒకదానిలో ఒకటి ఎన్ని పడతాయి అన్నా సరే, ఒక బాక్స్లో ఇంకొక ఎన్ని పడతాయి అని అట్లాంటి క్వశ్చన్స్, ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా బిగ్ వాల్యూమ్ డివైడెడ్ బై స్మాల్ వాల్యూమ్. సో అందులో వచ్చిన వాల్యూమ్స్లో పెద్ద వాల్యూమ్ డివైడెడ్ బై చిన్న వాల్యూమ్ వేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. నౌ గో టు నెక్స్ట్ మోడల్. 2 cubes of each side 8 centimeters are joined end to end. Find the volume of the resulting cuboid. సో ఇక్కడ ఒక క్యూబ్ ఉందంట.
దీనికి ఇంకొక క్యూబ్ జాయిన్ చేసినారు ఇక్కడ. ఈ రెండు క్యూబ్స్ కనుక ఇట్లా జాయిన్ చేస్తే ఒకటి రెక్టాంగులర్ డైస్ ఫామ్ అవుతుంది కదా, రెక్టాంగులర్ క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఈ రెక్టాంగులర్ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అడిగినాడు. సో అప్పుడు ఇది ఒక క్యూబ్, ఇది ఒక క్యూబ్, దీని వాల్యూమ్ సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే మనకు రెక్టాంగులర్ క్యూబాయిడ్ వాల్యూమ్ వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు దీని వాల్యూమ్ కావాలంటే ఏం చేయాలి? క్యూబ్ లెంత్ ఎంత ఉంది? ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? 8 సెంటీమీటర్స్ ఉంది. కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ క్యూబ్. అంటే 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 ఇంటూ 8 ఇంటూ 8 అవుతుంది. 8 8 జా 64, 64 8 జా 8 4 జా 32, 3 6 8 జా 48 ప్లస్ 3 51, 512. ఇది ఒకదాని వాల్యూమ్ 512 వచ్చింది. ఒకదాని వాల్యూమ్ ఎంత వచ్చింది? నాకు 512 వచ్చింది. సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ వీ కెన్ రైట్. ఇప్పుడు రెండింటి వాల్యూమ్స్ అడిగినాడు కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 512 ప్లస్ 512 అవుతుంది కదా. సో 4 2 10 1024 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 1024 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఇది ఏం చేసినాడో, రెండు క్యూబ్స్ ఉన్నాయంట. ఆ రెండు క్యూబ్స్ది కూడా ఎడ్జ్ ఫేస్ లెంత్ 8 సెంటీమీటర్స్. అంటే దాని ఎంత? ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు దాని సైడ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఉన్న సైడ్ ఉన్నవి రెండు ఒకదానితో ఒకటి యాడ్ చేసినాడు. యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? సైడ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. అంతేనా? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సైడ్ క్యూబ్. సైడ్ నీకు తెలుసు, సైడ్ తెలుసు కాబట్టి 8 క్యూబ్ చేస్తే నీకు ఏమొచ్చింది? 512 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఒక్కదానికి 512 అయితే రెండింటిది ఎంత? 512 ప్లస్ 512 ఈజ్ ఈక్వల్ టు వాట్? 1024 సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా? అర్థమైందా? కాపీ చేసుకోండి. చూడండి 10th ప్రాబ్లమ్స్ రెండు కాపీ చేసుకోండి. ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ద రెక్టాంగులర్ రూమ్ ఈస్ 10 meters square. ఏరియా ఇచ్చింది. ఇట్స్ హైట్ ఈస్ 4 meters. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద రూమ్? సో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద రూమ్ అంటే ఏమన్నట్టు? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ద రెక్టాంగులర్ రూమ్. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద రూమ్ is nothing but volume of rectangular cuboid అవుతుంది. అంతేనా? రెక్టాంగులర్ క్యూబాయిడ్ అవుతుంది. సో క్యూబాయిడ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏరియా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏంటిది? ఏరియా. సో దట్స్ వై ఏరియా ఇంటూ హైట్. ఏరియా ఎంత ఇచ్చినట్రా? 10 ఇంటూ హైట్ ఎంత? ఇది మీటర్స్, ఇది మీటర్స్ కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 10 4 జా 40 మీటర్ క్యూబ్. 40 మీటర్ క్యూబ్ ఈజ్ ద వాట్? సో వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ దట్ రూమ్. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ దట్ రూమ్ ఈజ్ హౌ మచ్? 40 మీటర్ క్యూబ్. ఇక్కడ ఏమన్నాడు? ఏం లేదు, ఏరియా ఇచ్చినాడు, హైట్ ఇచ్చినాడు. ఏరియా హైట్ కనుక ఇస్తే మనకు వాల్యూమ్ ఏమవుతుంది? ఏరియా ఇంటూ హైట్ అవుతుంది. అదొకటి తెలిసి ఉండాలి అంతే. సో ఇందులోపల ఇక్కడ మనకు క్యూబాయిడ్ వాల్యూమ్ అని డైరెక్ట్ అడగకుండా ఏమడిగినాడు? వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ దట్ రూమ్ అని అడిగినాడు. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ దట్ రూమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఆ క్యూబాయిడ్ యొక్క వాల్యూమే అందులో ఉండే ఎయిర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, a drum is 5/8 parts is full. How many parts is full? 5/8 parts is full. If 75 liters more are required to fill the drum, find the capacity of drum. So let capacity of the drum. Let capacity of what? Drum is equal to X. Filled parts. Filled part is equal to what?
5x/8 అంతేనా? 5x/8 అంటే 8 పార్ట్స్లో 5 పార్ట్స్ ఫిల్అప్ అయింది. 8 పార్ట్స్లో 5 పార్ట్స్ ఫిల్అప్ అయింది. సో నెక్స్ట్ ఎంటీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3x/8 అంటే 8 పార్ట్స్లో ఇంకా 3 పార్ట్స్ ఫిల్అప్ ఉన్నాయి. 8 పార్ట్స్లో 5 పార్ట్స్ ఫిల్అప్ అయినాయి కాబట్టి ఇంకా 3 పార్ట్స్ ఫిల్అప్ కాకుండా ఉన్నాయి. 3 భాగాలు ఫిల్అప్ కాకుండా ఉన్నాయి. 5 భాగాలు ఫిల్అప్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? 75 లీటర్స్ మోర్ రిక్వైర్డ్ అన్నాడు. కాబట్టి 75 లీటర్స్ మోర్ రిక్వైర్డ్ అని దేనికి ఈక్వల్ అవుతుంది? ఎంటీగా ఏదైతే ఉందో దానికే ఈక్వల్ అవుతుంది కదా. సో 3x/8 ఈజ్ ఈక్వల్ టు వాట్? 75. సో 3x ఈజ్ ఈక్వల్ టు 75 into 8. Now 3 sent to this side. 75 into 8 divided by 3. So 3 2 is 6, 3 5 is 15. So x is equal to 25 into 8 I got. So 25 into 8 into 8 5 is 44. 8 2 is 16 plus 4 entara 20. 200. What is this? Volume కాబట్టి ఎందులో ఉన్నది? లీటర్స్లో ఉంది కాబట్టి లీటర్ క్యూబ్, నాట్ లీటర్ క్యూబ్. డైరెక్ట్ యూ కెన్ టేక్ వాట్ 200 లీటర్స్ బికాజ్ ఇక్కడ కూడా కెపాసిటీ కదా, ఇది కూడా కెపాసిటీ కాబట్టి 200 లీటర్స్ అనేది డ్రమ్ యొక్క కెపాసిటీ. అర్థమైందా? ఇక్కడ ఈ ప్రాబ్లం ఏం లేదు. 5/8 పార్ట్స్ ఫిల్అప్ అయినాయి అన్నాడు. 5/8 అంటే మొత్తం 8 భాగాలలో 5 భాగాలు ఫిల్అప్ అయినాయి. ఇంకా మిగిలి ఉన్నాయి ఎన్ని? 3 భాగాలు ఫిల్అప్ మిగిలి ఉన్నాయి. కాబట్టి 3x/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 75 అవుతుంది. సో 3x/8 ఈజ్ ఈక్వల్ 75 అనే కాన్సెప్ట్ మీకు వచ్చింది అంటే యూ కెన్ సాల్వ్ వెరీ ఈజీ. యూ కెన్ నో వాట్ దిస్ ఈస్ ద వాట్ సింప్లిఫికేషన్ పార్ట్ ఓన్లీ. సో యూ నో వెరీ వెల్ సింప్లిఫికేషన్ పార్ట్. కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి, 2 ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. రెక్టాంగులర్ బ్లాక్ 6 centimeters, 12 centimeters, 15 centimeters is cut into exact number of equal cubes. The least possible number of cubes is, మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్యూబ్స్ వస్తాయని అడుగుతున్నాడు. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అంటే మీకు ఏం చెప్పినాను బ్లైండ్గా? బిగ్ వాల్యూమ్ డివైడెడ్ బై స్మాల్ వాల్యూమ్. దీని వాల్యూమ్ అయితే వస్తుంది మీకు 6, 12, 15 వస్తుంది వాల్యూమ్. కానీ మీకు ఏం కావాలి? స్మాల్ వాల్యూమ్ అని అంటే క్యూబ్ వాల్యూమ్ కావాలి. క్యూబ్ వాల్యూమ్ కావాలంటే దాని యొక్క ఏం కావాలి? సైడ్ కావాలి. మరి సైడ్ ఇచ్చిండా? ఇవ్వలేదు. కాబట్టి సైడ్ ఫైండ్ అవుట్ ఎట్లా చేస్తాం అనేది మనం మైండ్ లోపల ఆలోచించాలి. ఇప్పుడు క్యూబ్ కనుక కావాలని అనుకుంటే దాన్ని ఏ విధంగా ఉండాలి? లెంత్ ఎంత ఉంటుందో బ్రెడ్త్ అంతే ఉండాలి, హైట్ కూడా అంతే ఉండాలి. లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఈక్వల్గా ఉండాలి. 3 ఈక్వల్గా ఉండాలి అని అంటే ఈ మూడింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో, ఇదేమో లెంత్ నుంచి వస్తుంది, ఇది బ్రెడ్త్ నుంచి, ఇది హైట్ నుంచి వస్తుంది అనుకోండి. అప్పుడు దీనిలో వచ్చే కామన్ నంబర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద వాట్స్ ఎడ్జ్ ఫేస్ లెంత్, దట్ విల్ బి ద వాట్ సైడ్ ఆఫ్ ద క్యూబ్. కాబట్టి మూడింటిది ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నాకు మూడింటిది ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 6, 12, 15 హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. సో 3 టేబుల్, 3 2 is 6, 3 4 is 12, 3 5 is 15. మళ్ళీ 2 4 5 అనే టేబుల్ అవ్వదా? ఇవి ఏ టేబుల్ అవ్వవు కాబట్టి సో దిస్ విల్ బి ద వాట్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 3 వచ్చింది. దిస్ హెచ్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ side of the cube. Side of the cube. Side of the cube is equal to 3 వచ్చింది. So that means what? A is equal to 3. Volume is equal to what? 3 cube. 3 cube means 3 into 3 into 3. 3 3 is 9, 9 3 is 27. 27 units. అంటే సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీని వాల్యూమ్ రెక్టాంగులర్ బ్లాక్ వాల్యూమ్ ఎంతలో ఫైండ్ అవుట్ చేయండి. సో రెక్టాంగులర్ వాల్యూమ్ బ్లాక్ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. లెంత్ ఎంత? 6 into 12 into 15. 6 12 is 72. 72 into 5. 72 into 15. 5 2 is 10. 5 7 is 35 plus 1 36. 1 2 is 2. 1 7 is 7. 6 0 8 10. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? 1080 వచ్చింది. ఎంత వచ్చింది నాకు?
1080 centimeter cube. This is the water of our 1080 centimeter cube వచ్చింది. ఇది ఎంత వచ్చింది? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ 27 వచ్చింది. ఇప్పుడు నంబర్ ఆఫ్ క్యూబ్స్, బిగ్ వాల్యూమ్ డివైడెడ్ బై స్మాల్ వాల్యూమ్. బిగ్ వాల్యూమ్ ఎంత? 1080 డివైడెడ్ బై స్మాల్ వాల్యూమ్ ఎంత? 27. సో 1080 డివైడెడ్ బై 27 అయ్యండి. 1080 డివైడెడ్ బై 27 వేస్తే యూ విల్ గెట్ 27 4 ja 108. 27 4 ja 108. So that's why you will get what? 40 blocks. Any blocks వస్తాయి? 40 blocks you can prepare or you can get from that what given data. అర్థమైందా ఈ ప్రాబ్లం ఏందో? ఇంతకుముందు మోడల్స్ ఏమో ఇట్లా రెక్టాంగులర్ లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చి దీనికి కూడా ఇచ్చేవాడు, క్యూబ్ యొక్క లెంత్ కూడా ఇచ్చేటోడు, క్యూబ్ యొక్క సైడ్ కూడా ఇచ్చేవాడు. ఇక్కడ క్యూబ్ సైడ్ ఇవ్వకుండా అడుగుతున్నాడు ప్రాబ్లం. క్యూబ్ సైడ్ ఇవ్వకుండా ప్రాబ్లం అడుగుతున్నాడు కాబట్టి మీరు సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? దీని నుంచి ఎంత వాల్యూ ఉంటుందో, హైట్ నుంచి దీని ఏంటిది మనకు లెంత్, లెంత్లో ఎంత నెంబర్ ఉంటుందో బ్రెడ్త్లో అంతే నెంబర్ ఉండాలి, హైట్లో అంతే నెంబర్ ఉండాలి. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలని ఒక కాన్సెప్ట్ మైండ్లో వెలగాలి. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఐ ఫైండ్ అవుట్. సో మీరు ఈ మెథడ్లో చేయొచ్చు లేదా దేని దానికి చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇది సింప్లెస్ట్ మెథడ్. ఇదంతా ఎల్సిఎం అయితేనేమో అన్నిటిని మల్టిప్లై చేయాలి. హెచ్సిఎఫ్ అయితేనేమో కామన్గా అన్నిటితోటి కామన్గా డివైడ్ అయ్యే నెంబర్స్ ఏముంటాయో అవి మాత్రమే హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. ఇది ఒకటే తీసుకోవాలి హెచ్సిఎఫ్. సో కాబట్టి హెచ్సిఎఫ్ 3 వచ్చింది కాబట్టి అదే ఏమవుతుంది? సైడ్ ఆఫ్ ద క్యూబ్ అవుతుంది. సో ఈ 3 వచ్చింది, 3 క్యూబ్ అంటే 27 వస్తుంది. ఇక వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ బ్లాక్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ వేస్తే యూ గెట్ వాట్ 1080. సో నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ వాల్యూమ్ డివైడ్ బై స్మాల్ వాల్యూమ్ 1080 డివైడ్ బై 27 వేస్తే 40 వచ్చింది. ఇవన్నీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. 3 cubes of iron whose edges are 6 centimeters, 8 centimeters, 10 centimeters. 3 క్యూబ్స్ ఉన్నాయంట. సో దీని ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6 సెంటీమీటర్స్. ఇంకొక క్యూబ్ ఉన్నది. సో దీని ఎడ్జ్ ఫేస్ లెంత్ 8 సెంటీమీటర్స్. ఇంకొక క్యూబ్ ఉన్నది. సో ఎడ్జ్ ఫేస్ లెంత్ ఆఫ్ దిస్ వన్, దట్ మీన్స్ సైడ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 10 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ మూడింటిని ఏం చేసిండు? మెల్ట్ చేసిండు. ఈ మూడింటిని ఒక దగ్గర వాటిని ఏం చేసిండు? లిక్విడ్గా మార్చండు. మెల్ట్ అంటే లిక్విడ్గా మార్చండు. మార్చి ఒక పెద్ద క్యూబ్ తయారు చేసిండు. ఈ మూడింటి నుంచి ఒక పెద్ద క్యూబ్ తయారు చేసిండు. అప్పుడు ఆ క్యూబ్ వాల్యూమ్ ఎంత అంటున్నాడు? వాల్యూమా సైడ్? ఫైండ్ ద ఎడ్జ్. ఓకేనా? ఆ క్యూబ్ యొక్క ఈ ఏ ఎంత, సైడ్ ఎంత అని అడుగుతున్నాడు. దీనిలో ఏం చేస్తారో చెప్పండి. దీని వాల్యూమ్, దీని వాల్యూమ్, దీని వాల్యూమ్ ఎంత అయితే ఉంటుందో ఈ మూడింటి వాల్యూమ్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ న్యూ బ్లాక్ వాల్యూమ్ అవుతుంది. కొత్తగా వచ్చేదాని వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అంటే వాల్యూమ్ ఆఫ్ వాట్? దట్ బిగ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ సింగిల్ క్యూబ్. కాబట్టి దీని వాల్యూమ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. సో V1 is equal to what? 6 cube. 6 cube అంటే 2 1 8. 6 into 6 36. 36 6 6 6 36. 3 6 3 18 plus 3 2 1 6. ఓకేనా? నెక్స్ట్ దీని వాల్యూమ్ 8 క్యూబ్. 8 8 जा 60. 8 into 8 into 8. 8 8 जा 64. 64 8 जा. So 8 4 जा 32. 8 6 जा 48 plus 3 51. So 512. దీని వాల్యూమ్ A cube is A3 cube is దీని వాల్యూమ్ V3 is equal to 10 cube. 10 cube అంటే ఎంత వస్తుందో 1000 వస్తుంది. ఇప్పుడు టోటల్ వాల్యూమ్ 216 plus 512 plus what 1000 ఎంత వస్తుంది? 2 plus 6 8, 1 plus 1 2, 5 plus 2 7, 1728 వచ్చింది. టోటల్ వాల్యూమ్ ఎంత వచ్చింది? 1728 వచ్చింది. కాబట్టి 1728 ఏమవుతుంది? ఈ 1728 అనేది ఏంటిది? బిగ్ క్యూబ్ వాల్యూమ్. దీని వాల్యూమ్ న్యూ క్యూబ్ వాల్యూమ్.
hence new cube volume is equal to what? 1728. న్యూ క్యూబ్ వాల్యూమ్ 1728 వచ్చింది. న్యూ క్యూబ్ వాల్యూమ్ ఎంత వచ్చింది? 1728 వచ్చింది. ఇప్పుడు 1728 దీని వాల్యూమ్ వచ్చింది కాబట్టి దాని యొక్క ఎడ్జ్ ఫేస్ లెంత్ a is equal to what? క్యూబ్ రూట్ ఆఫ్ వాల్యూమ్. సో a is equal to క్యూబ్ రూట్ ఆఫ్ 1728. 1728 యొక్క క్యూబ్ చేయండి, క్యూబ్ రూట్ చేయండి. 1728 యొక్క క్యూబ్ రూట్ చేయండి. క్యూబ్ రూట్ చేయడం ఎట్లా చేస్తారు? దీన్ని ఒక్కదాన్ని కలిపేస్తున్నాను, నో ప్రాబ్లం. ఇప్పుడు 1728కి క్యూబ్ రూట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1728ని ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో 2 8 జా 16, 12 ఉంటుంది. 2 6 జా 12, 2 4 జా 8. మళ్ళీ 2 తోటి చేయండి. 2 4 జా 8, 2 3 జా 6, 2 2 జా 4. మళ్ళీ 2 తోటి చేయండి. 2 2 జా 4, 2 1 జా 2, 2 6 జా. అగైన్ గో త్రూ 2, 2 1 జా 2 1 జా 1, 2 8 జా 16. Again go through 2, 2 5 ja, 2 4 ja. So 2 27 jana, 2 2 ja 4, 2 7 ja. 3 9 ja. So now 3 3 ja. So ఇక్కడ ఎంత వచ్చింది నాకు? ఇప్పుడు క్యూబ్ రూట్ కదా, క్యూబ్ రూట్ కాబట్టి ప్రతి 3 నంబర్స్కి ఒక నెంబర్ తీసుకోవాలి. 3 2s ఉన్నాయి కాబట్టి 1 2 యూ కెన్ టేక్. 3 2s 1 2 యూ కెన్ టేక్. 3 3s కాబట్టి 1 3 యూ కెన్ టేక్. సో a is equal to 2 into 2 into 3. 2 2 ja 4, 4 3 ja 12. సో 12 is the edge face length. 12 అనేది నీకు ఏమొచ్చింది? ఎడ్జ్ ఫేస్ లెంత్ అనేది 12 అని రావడం జరుగుతుంది. ఇది మనకి ఇట్లా క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ప్రతి 3 3 నెంబర్కి ఒక నెంబర్ తీసుకోవాలి క్యూబ్ రూట్ కాబట్టి. స్క్వేర్ రూట్ అయితే ప్రతి 2 2 నెంబర్కి ఒక నెంబర్ తీసుకుంటాం. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రాబ్లం ఏంది? అర్థమైందా? ఈ ప్రాబ్లం ఏందో? 3 క్యూబ్స్ ఉన్నాయంట. ఆ 3 క్యూబ్లను ఏం చేసిండు? లిక్విఫై చేసి ఒకటే పెద్ద క్యూబ్ని తయారు చేసి లిక్విఫై చేసిండు. మళ్ళీ తర్వాత సాలిడిఫై, మళ్ళీ ఏమవుతుంది? అది చల్లారిస్తే మళ్ళీ సాలిడ్గా మారుతుంది. అప్పుడు క్యూబ్గా మార్చినప్పుడు ఒక పెద్ద క్యూబ్ వస్తుంది. ఆ పెద్ద క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత అని అడుగుతున్నాడు, దాని యొక్క సైడ్ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ చిన్న క్యూబ్ల యొక్క వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో ఆ మూడింటిని ఒక దగ్గర కలిపితేనే పెద్దది వచ్చింది కదా. కాబట్టి ఈ మూడింటి వాల్యూమ్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ క్యూబ్. న్యూ క్యూబ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ వాట్ వాల్యూమ్స్. ఈ 3 వాల్యూమ్స్ ఒక దగ్గర యాడ్ చేస్తే నీకు ఇంత వచ్చింది. ఇప్పుడు దాని సైడ్ కావాలంటే క్యూబ్ రూట్ ఆఫ్ దట్ వాల్యూమ్ యూ కెన్ టేక్. క్యూబ్ రూట్ ఆఫ్ దట్ వాల్యూమ్ తీసుకుంటే యూ విల్ గెట్ ద వాట్ ఎడ్జ్ ఫేస్ లెంత్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్, ఇది కాపీ చేసుకోండి. ఓకేనా? ఓకే. Now we will stop our class here. Today's class 122 class. So this is the what about the maths class number what 122 class work and maths class number 122 what homework. Next 122 exam. Okay na? So class work ఏంటివి? ఈరోజు ప్రాబ్లమ్స్ ఏవైతే బోర్డు మీద డిస్కస్ చేసినామో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. వాట్ అబౌట్ హోంవర్క్? ఈరోజు 5 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఒక్కొక్క మోడల్కి 1 ప్రాబ్లమ్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్. నేను ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాను. యూ హ్యావ్ టు డూ హౌ మెనీ ప్రాబ్లమ్స్? 5 ప్రాబ్లమ్స్. మీరు 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. అట్లనే ఎగ్జామ్ ఎన్ని మోడల్స్ మీద ఉంటుంది, ఎన్ని క్లాసెస్ మీద ఉంటుంది? ఈరోజు 122 క్లాస్ కాబట్టి దీనికంటే ముందు ఉన్న 5 క్లాసుల మీద ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ కావాల్సిన వాళ్ళు, హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి? ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.